హలో అండి, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఇది ఒక సాయంత్రం పూట మేమందరం కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాము. మా పిల్లలు డ్రమ్స్ ప్లే చేస్తున్నారు, మావయ్య పాట పాడుతూ ఉన్నారు. మేమందరం కలిసి ఆ యొక్క సాంగ్ని పాడుతూ ఉన్నామన్నమాట. తర్వాత బైబిల్ చదువుకున్నాము. ఈరోజు 19వ కీర్తనను మేమందరం చదువుకున్నాము. ఆ కీర్తన చదువుకున్న తర్వాత మామయ్య కొంచెంసేపు ప్రేయర్ చేశారు. ఆ తర్వాత పిల్లల్ని మామయ్యతోటి ప్రేయర్ చేయించుకుంటా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు పడుకునే ముందు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయాక మామయ్య దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటారు. అది వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ప్రతిరోజు కూడా మామయ్య వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నేను చేస్తుంటే మా బాబు వచ్చి, మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తా అని తను కూడా అలా చూస్తూ ఉన్నాడు. నేను ఎక్కడ కిచెన్లో ఏం పని చేసినా కానీ పిల్లలు వచ్చి నా చుట్టూ కూర్చొని అలా ఆడుకుంటూ ఉంటారు. కొంచెం రైస్ వేడన్నం వండి దాంతోపాటు కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. బాగా వర్షాలు పడతా ఉన్నాయి కదా, కొంచెం వేడివేడిగా తినాలని అనిపించింది. సో ఫ్రైడ్ రైస్ చేశాను. మామయ్యకి పెట్టిస్తున్నాను అనమాట. కొంచెం ఆనియన్స్, లెమన్ అవి కట్ చేసి ప్లేట్లో పెట్టి మామయ్యకి ఇచ్చాను. మామయ్య పిల్లలు కలిసి కూర్చొని తింటారు ప్రతిరోజు వీలైనంత వరకు. పిల్లలు ఎర్లీగా తింటే మామయ్యతో కంపెనీ ఇవ్వలేరు. మామయ్య కంటే ముందుగా తినకపోతే అందరు కలిసి కూర్చొని తింటారు, ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద బాబుకి కూడా ఇస్తూ ఉన్నాను తినడానికి కోసం. ఆయనకి ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం. తర్వాత చిన్న బాబుకి, ఆయనకి ప్రేయర్ చేసుకోవడం రాదు, నేను అందుకే ప్రేయర్ చేసి ఆయనకి పెడతాను. కొన్నిసార్లు ఆయనే తింటాడు, కొన్నిసార్లు నాతో పెట్టించుకుంటాడు. తన మూడ్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఇలాగా మా డే అనేది ఈరోజు గడిచిపోయింది. ప్రతిరోజు నిద్రలోకి వెళ్ళే ముందుగా పిల్లల చేత ప్రార్థన చేయించి పడుకోబెడతాను. పిల్లలు కూడా కాసేపు మామయ్యతో గడుపుతారనమాట నిద్రకి వెళ్ళే ముందు. కొంతసేపు టీవీలో కోకోమిలన్ అవన్నీ చూస్తారు. కొంతసేపు అలా చూసిన తర్వాత వాళ్ళ చేత ప్రేయర్ చేయించేసి ఇంకా వాళ్ళని పడుకోబెడతాను. ఇదే మా డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.